నేపాల్ని హిందూ రాజ్యం చేసేసి భారత్ కలుపుకోవాలి అని వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఇక వీళ్ళ మనసులోనే చెప్పేసి ఎందుకు కలుపుకోవాలి, చాలా నష్టం నేపాల్ని కలుపుకుంటే, ఏం లాభం నేపాల్తో, అడుగుతుంటున్న దేశం ఇప్పుడు అది, ఎందుకు కలిపేసుకోవాలి, ఏం అవసరం ఉంది భారత్కి ఇప్పుడు నేపాల్ను ఇప్పుడు కలిపేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు గలవాలి, ఎందుకు గలుస్తుంది, ఏం పని నేపాల్తో కలవడం వల్ల ఏం పని. ఇక్కడ చాలా మంది ఆశపడుతున్నారు నేపాల్ని కలిపేసుకుందామని. నేపాల్ ఉంటేనే మంచిది, ఆ పేదరికాన్ని అంతా మనం పోయాల్సి వస్తుంది, ఇప్పుడు మన నెత్తిన వేసుకోవాలి ఇప్పుడు ఆ పేదరికాన్ని మనం, అంత అవసరమే వచ్చింది మనకు. ఈ నేపాల్ని కలిపేసుకొని ఈ ఆల్రెడీ వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఇంకా రమ్మని బార్లా తెరిచి ఈ ఆల్ని ఇన్ని కలిపేసుకుంటే మళ్ళీ 10-12 ప్లేస్కో పోతుంది. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఏ ప్లేస్లు ఉంటే అక్కడికి పోతుంది, మళ్ళీ 5 నుంచి 4 ఆ ప్లేస్కి వస్తే రాబోతున్నాం కదా. అందువల్ల నేపాల్ ఉంటేనే బాగుంటది. ఒక ముఖ్యమైన బఫర్ స్టేట్ మనకు అది, చైనాకు భారత్కు మధ్య బఫర్ స్టేట్ గా ఉంది అది. భద్రత విషయంలో కానీ ఏ రకంగా చూసినా ఈ 2 దేశాల మధ్య ఉన్నదంటే చైనా సైన్యము ఆ వైపు నుంచి మన భారత్ను టచ్ చేయకుండా, మన భారత్కు రాకుండా బ్లాక్ చేసే అవకాశం అన్నమాట అది. అక్కడ హిమాలయాలు మనకు ఉత్తర భారతదేశానికి ఒక సహజ రక్షణగా ఉన్నాయి. నేపాల్ దాన్ని మరింత పటిష్టపరిచేలా నేపాల్ ఉంటది భౌగోళికంగా మనకి. 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా నేపాల్ మనకు ఒక వ్యూహాత్మక మద్దతుగా పనిచేసిందని చెప్పొచ్చు. చైనా ప్రభావం పెరగకుండా ఉంచడానికి, ఇంకా ముందుకు రాకుండా ఉంచడానికి నేపాలు మన ముఖ్యంగా మన భద్రతకు, భారత జాతీయ భద్రతకు కీలకం నేపాల్. చాలా అంటే విశాలమైన బార్డర్, మనం సరిహద్దు షేర్ చేసుకుంటాం నేపాల్తో. 1800 కిలోమీటర్లు. అటు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్ 5 రాష్ట్రాల నుంచి మనకి సరిహద్దు ఉంటది నేపాల్కి అన్ని విధాలుగా. ఇప్పుడు మనం కలిపేసుకుంటే ఇప్పుడు అక్కడ మొదలైన మావోయిజాన్ని ఇప్పటికే మన దగ్గర వాళ్ళతోటే చచ్చిపోతున్నాం. ఆ గుంపంతా మనకెందుకు, మళ్ళీ ఆ పేదరికం మనకెందుకు, ఆ కమ్యూనిస్టులు మనకెందుకు, పోతారేమన్నా దరిద్రులీలు. వాడు ఇంత కుర్చీలకెళ్ళి దించినా వాడు ఓలిగాడు, అసలు కదులుతలేడు వాడు. ఎక్కడో ఉన్నాడు, నేపాల్లోనే ఉన్నాడు. వాడు లేఖ రిలీజ్ చేసిండు కదా నిన్న, నేపాల్లోనే ఉన్నాడు. చైనా పారిపోలేదాడు, పారిపోలేదు. అక్కడ కూడా కన్వర్జెన్స్ విపరీతంగా ఎప్పుడైతే రాచరిక పాలన పోయిందో, రాచరిక వ్యవస్థ పోయిందో, భయంకరమైన కన్వర్జెన్స్ అక్కడ. లవ్ జిహాదులు కూడా, నేపాల్లో లవ్ జిహాదులు కూడా పెరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు, కల్చర్ కూడా వచ్చేసింది. అలాంటి నేపాల్ ఎక్కుంటేనే మనకు మంచిది. ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని కలుపుకొని మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. సరే, కొన్ని సరిహద్దు వివాదాలునే, రాముడి మీదతో పాటు సరిహద్దు గురించి కూడా ఓలీ మెన్షన్ చేశాడు. అవి మెల్లగా ఏముంది, అది వాడు అనడం ఏంది, ఈ కాలాపని ఇలాంటివన్నీ కూడా నేపాలి అంటున్నాడు, కాదు భారత్దే అని మనం ఆల్రెడీ చెప్పేశాం. ఇంకో కోణం కూడా ఉంది, ఇందాక చెప్పిన కదా, రాచరికం వైపు కూడా నేపాలీలు కొందరు ఆలోచిస్తున్నారు. దాదాపు ఒక 20% పీపుల్ నేపాల్లో మళ్ళీ రాజు రావాలి, జ్ఞానేంద్ర రాజుగా రావాలని ఉద్యమాలు చేస్తున్నారు. కానీ చెప్పలేం, కమ్యూనిస్టులు ఇంకా బలంగానే ఉన్నారు. అయితే 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. కమ్యూనిస్టు భావజాలంగన నాయకుల పార్టీలు 3 ఉన్నాయి. రాచరికాన్ని కొందరు కోరుకుంటున్నారు కానీ మనం ఇప్పుడే చెప్పలేం, ఆ విషయంలో మనం జోస్యం చెప్పలేం. కాకపోతే కొంత టైం పడుతుంది అక్కడ అస్థిరత తొలగడానికి, ఆ సంక్షోభంకి తెరపడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే అంటే 2 రోజులు అంత హింస జరిగి ఇప్పుడైతే పరిస్థితి కొంచెం అదుపులో ఉంది నేపాల్లో. అట్లా భారత్ ఇంకా తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు కాలు దూవడమే. ఈడు అమెరికా ఓడేమన్నా చేసిండు, చైనా ఓడేమన్నా చేసిండంటే అర్థం ఉంది. వీడు నేపాల్ ఓడు ఏం చేయగలుగుతాడు మనల్ని? డిక్కీ బలిసిన కోడి అంటే చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అట్లుంది వీడిది. భారత్ మీద వేస్తున్నాడు. రెచ్చగొట్టే ప్రయత్నం, ఇది భారత్ని బదనాం చేసే ప్రయత్నమే కదా. సరే, రెచ్చగొట్టి వాళ్ళని ఉఫంటూ ఇదికి పోయేది. నిజంగానే తలుచుకుంటే ఎంతసేపు నేపాల్ని ఆక్యుపై చేసుకోవడం, భారత్ నిజంగా తలుచుకుంటే ఎంతసేపు నేపాల్ని ఆక్యుపై చేసుకోవడం. నిన్న చూసినాం మనం. మరి కొన్ని ఏఐ ఉండొచ్చు, కొన్ని ఏదన్నా మార్ఫింగ్ ఉండొచ్చు, కానీ రియల్ కూడా ఉన్నాయి దాంట్లో. మోదీ కావాలంటున్నారు, యోగి ఫోటోలు కనిపిస్తున్నాయి, భారత జెండాలు కనిపిస్తున్నాయి, మన జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ఆ ఆందోళనలో కొన్ని నిజమే అయి ఉంటదిలే, కొన్ని కల్పించవచ్చు ఈ దేశాన్ని, కానీ నిజమే అయి ఉంటది. ఈ టెక్నాలజీ వచ్చి దేని నమ్మాలో అర్థం కావట్లేదు. కానీ నిజంగానే అక్కడ ఒక భారత్ పట్ల అనుకూలత ఉంది, భయం ఉంది. వ్యతిరేకత అని అనలేను కానీ కొందరు సామాన్య నేపాలీలకు ఎక్కడ భారత్ మమ్మల్ని కలిపేసుకుంటుందో, స్వాధీనంలోకి తీసుకుంటుందో అన్న ఒక అభిప్రాయం అయితే నేపాలీలో అయితే ఉంది. ఎవరైనా అంతే కదా, సొంతంగా ఉండాలనుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఈ కమ్యూనిస్టుల మధ్య, ఈ కమ్యూనిస్టు పాలకులు కమ్యూనిస్టుల మీద తిరుగుబాటు అయితే విభత్సంగా మొదలైంది. రాచరికం వైపు మొన్న మార్చిలో రాజు జ్ఞానేంద్ర ఆయన కొన్ని దేశాల సందర్శన చేసి తీర్థయాత్రలకేటో వెళ్ళి వస్తే విమానాశ్రయానికి త్రిభువన్ ఎయిర్పోర్ట్కు విపరీతంగా అసలు జనాలు ఎట్లా ఒక దాదాపు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వెళ్ళి, రాజా నువ్వే మాకు కావాలి, మాకు ప్రజాస్వామ్యం వద్దు, ఈ కమ్యూనిస్టు పాలన మాకొద్దు, మళ్ళీ రాచరికం కావాలని కోరుకుంటున్నారు. సరే, భారత్ మరి ఏంటి అంటే అంత జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఎక్కడైనా సరే, ఏ దేశంలో ఏది జరిగినా. భారత్ చెప్పిన కదా, నేను మళ్ళీ చెప్తున్నా, అద్భుతమైన విదేశాంగ విధానంతో వ్యూహాలతో భారత్ ముందుకెళ్తుంది. ఇప్పుడున్న నయా భారత్, ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న మన నాయకుడు. సో నేపాల్ విషయంలో చూస్తోంది అంటే మంచికి ముందుంటది, కానీ యుద్ధం చేయాలి, రెచ్చగొట్టాలి, హింసకు అనేది భారతదేశ తత్వం కాదు. అసలు ఈ నేచర్ కాదు, మన నేచర్ కాదు, భారతదేశ నేచర్ కాదు. వాళ్ళంతా విసిగిపోయినారు, ఉద్యోగాలు లేవు, పేదరికము, లీడర్ల పిల్లలేమో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేపాల్ దురదృష్టమో ఏంటో గానీ ఆ దేశ జాగ్రఫికల్ గా చూస్తే కూడా మనకి ఈ మధ్య మొత్తం ఒక కొండలు ఉంటాయి, సమతల ప్రదేశం ఒకవైపు, పూర్తిగా సమతల ప్రదేశము. ఉత్తరాది వైపు అసలు వ్యవసాయం జరగదు, పొలం లేదు, ఏముండదు అక్కడ. తిండి గింజలు కూడా లేని పరిస్థితి. సరిపడ అన్నిటికీ భారత్ మీద ఆధారపడాల్సి వస్తుంది. భారత్ నుంచే వ్యాపారులు అన్ని ఎక్కడికి పంపిస్తారు. భారత్ లేకుండా నేపాల్కు నడవదు అసలు. మోదీ అన్న ఇష్టం వాళ్ళు చెప్పేదంటే సరే, నిజంగానే ఇష్టం ఉండొచ్చు, కానీ ఎందుకంటే మనతో ఎలాంటి సమస్య లేదు కదా. నేపాల్తో మనకు లేదు, మనతో నేపాల్కు సమస్య లేదు కదా. అక్కడున్న కమ్యూనిస్టు పాలన వచ్చిందని కొంచెం మనం జాగ్రత్తగా ఉండడము ఇది తప్ప, వేరే ఇతర పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, చైనాతో ఉన్న సమస్యలేవి నేపాల్తో మనకు లేదు. అంత చిన్న దేశం, అంత పెద్ద వైశాల్యం సరిహద్దుగా పంచుకున్నా కూడా నేపాల్తో మనకు వేరే సమస్య లేదు. అందుకని వాళ్ళకి అంత వ్యతిరేకత లేకపోయినా మనం అంతగా అన్నారు కదా, భారతాన్ని మనకు మోదీ లాంటి నాయకుడు కావాలి, మోదీ అంటే ఇష్టము, గంగా నది ఇదని ప్రధానన్నా, ఇంకెవరన్నా కూడా పౌరులు ఎవరన్నా మనం అంతా మీదేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలు మనకు ముఖ్యం కదా. వాడు ఇష్టం లేకపోయినా వాడు అమెరికా వాడు కూడా ఏమంటాడు, బయటపడలేడు కదా. డీప్ రూట్ ఆడిస్తున్నదని అర్థమవుతుంది కదా ఈజీగా. అట్లా చూస్తుంది భారత వ్యూహం కూడా ఏమై ఉంటది. ఇదే వాళ్ళు చెప్పడం భారతే ఎంత చేసిందని, కానీ భారత్కి అవసరం లేదు, అసలు భారత్కి అంత అవసరం లేదు. ఇప్పుడేమో ఎవరు సుశీల కర్కి బిహెచ్లో చదివిందంటే ఆశ్చర్యపోయినాం మనం. భారత్ లో చదివిందంటే ఆమె ఒక్కతే కాదు, ప్రచండ ఇక్కడే చదివాడు. అక్కడ అంత ఒక ఏమంటారు, అత్యున్నత విద్యను అందించే ఒక విశ్వవిద్యాలయాలు ఆ స్థాయిలో లేవు. అక్కడ బీటెక్ చేస్తే ఎంటెక్ ఇక్కడ రావాల్సిందే. అక్కడ డిగ్రీ చదివితే పీజీలకు మంచి ఒక ఏదైనా న్యాయవాద విద్యలో ఇంకేదైనా చదవాలి, ఇంజనీరింగ్ లో ఇంకా పెద్దగా చదవాలంటే ఇక్కడికి రావాల్సిందే, పెద్ద చదువులు కావాలంటే. అబాలెన్ షా, ఈ ప్రచండ దహల్, పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ, ఇప్పుడు సుశీల కర్కి, వీళ్ళందరూ కూడా భారతదేశంలో చదివిన వాళ్ళే. ఇప్పటికీ కూడా తిండి గింజలకు కూడా మన భారత్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి నేపాల్. అయితే కొంచెం సంక్షోభం అయితే ఇప్పట్లో కష్టమే నేపాల్ పరిస్థితి ప్రస్తుతం. ఓకే, మళ్ళీ ఎన్నికలు జరిగితే కూడా చెప్పలేం. అంటే ఈ సమయంలో ఏమన్నా మళ్ళీ ఉద్యమాలు వచ్చి తీవ్ర స్థాయిలో దాదాపు ఒక 20% అక్కడ ప్రజలు రాచరికాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా అది పెరిగి ఏమన్నా అంటే ఏం చేయలేరు కదా. ప్రజా ఉద్యమాలు ఆ స్థాయిలో వస్తే నిన్నేమైంది, అదే కదా జరిగింది. నిన్నట్లాగా మళ్ళీ ఒక పెద్ద ఉద్యమం లాగా వస్తే చెప్పలేం, కానీ ఎలక్షన్స్ వస్తే కమ్యూనిస్టులకే మళ్ళీ ఆ పార్టీలకే అవకాశం ఉందని చెప్తున్నారు. అదనమాట. ఇంకా నిన్న మొన్న మనం చూసిన బ్రాహ్మణులు, అసలేంటి నేపాల్లో మొత్తం బ్రాహ్మణులు, వీళ్ళు కమ్యూనిజం అనాలా, బ్రాహ్మణిజాన్ని అనాలా, ఇక్కడ మేధావులు కొందరు అంటున్న మాటలు, కొందరు మేధావులు. సైన్యాధిపతి కూడా అక్కడ సిగ్దల్ అశోక్ రాజ్, అతను కూడా బ్రాహ్మణే. సుశీల కర్కి బ్రాహ్మణే, పుష్పకుమార్ దహల్ ప్రచండ బ్రాహ్మణే, కేపీ శర్మ ఓలి బ్రాహ్మణే. అంటే అక్కడ జనాభా కూడా బ్రాహ్మణ జనాభా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ గూర్ఖాల్లో కూడా బ్రాహ్మణులు ఉంటారు. అందువల్ల చూడాలంటే ఇప్పుడు రాచరికం గురించి వస్తుంది కాబట్టి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది. మత్స్యేంద్రనాథ్ ఉన్నాడు కదా, అంటే గోరఖ్పూర్ మఠానికి నేపాల్కి ఒక మంచి సంబంధం ఉంటది అనమాట. అక్కడ గోరఖ్పూర్ మఠ సంప్రదాయంలో నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్లో చాలా మంది ఉంటారు. గోర్ఖాల్ అంటే గోరఖియా అంట. గోరఖియా రాను గోర్ఖా అయింది. వాళ్ళు గోరక్షణ అంటే ఈ గోరఖ్నాథ్ మఠం సంప్రదాయం నుంచి వచ్చి దాన్ని ఫాలో అవుతూ గోరక్షణలో ఉన్న వాళ్ళంట. వాళ్ళందరూ గోర్ఖా, అసలు అయితే వాళ్ళే రాను గూర్ఖాలు అయ్యారు. ఇప్పుడు గూర్ఖా అంటే ఒక వృత్తిలాగా అయిపోయింది. వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి వాళ్ళు ఇంకా ఒక నైట్ సెక్యూరిటీ గార్డ్స్ గా చేస్తారు కదా, వాళ్ళల్లో కూడా బ్రాహ్మణ్స్ ఉన్నారు. అయితే ఏం శాపం అంటే ఈ గోరఖ్నాథ్ పీఠం ఉంది కదా, దాన్ని స్థాపించిన వారు మత్స్యేంద్రనాథ్ కదా. ఒకసారి నేపాల్ రాజు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన వాంతి చేసుకుని దాన్ని ఈయనకిచ్చారంట స్వామీజీకి. స్వామీజీ చీ అని విసిరేసి శాపం పెట్టాడంట. 11 తరాల వరకే ఉంటది నీ రాజ్యం అని శపించాడంట. అందుకని సరిగ్గా 11 తరాల్లో అంటే దీపేంద్ర 11వ తరం అనమాట. రైతే వాళ్ళ తండ్రిని వీళ్ళందరినీ చంపాడు కదా, తల్లిని తండ్రిని మొత్తం 10 మందిని తను షూట్ చేసి తను కూడా కాల్చుకొని చనిపోయాడు కదా. ఆ దీపేంద్ర 11వ తరం వాడు అనమాట. వీళ్ళేమో వీళ్ళ దాయాదులు. అసలైతే ఇప్పుడున్న జ్ఞానేంద్ర ఆ కుటుంబం కాదు, దాయాదులు. అట్లా ఆ రాజవంశానికి ఆ శాపం ఉందంట. ఇలాంటి కథలు వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నిజంగా, ఎందుకంటే నిజమవుతున్నాయి. మైసూరు కూడా వడయార వంశం ఉంది కదా, మైసూరు రాజులకు కూడా ఇట్లాంటిది ఒక శాపం ఉందంట. ఆ రాజ్యంలో మగపిల్లలే పుట్టారని ఒక శాపం పెట్టిండ్రంట. అందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే మైసూరు రాజులు, వడయార రాజులు
ఇప్పుడు యదువీర చామరాజ వడయారుకి మాత్రం మొన్న మగపిల్లాడు పుట్టాడు. అతని వరకు కూడా అందరు దత్తత పిల్లలే. ఎవరో ఒకరిని దత్తత తీసుకుంటారు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ దాయాదుల నుంచే ఆ రాజా అంటే ఆ కుటుంబం పర్టికులర్ గా రాజు కన్నకొడుకు అవ్వాలి కదా, వాళ్ళకి మగ సంతానం కలగట్లేదు. వాళ్ళ దాయాదుల నుంచి ఎవరినో ఒకరిని అంటే వాళ్ళ పద్ధతిలో అధికారికంగా దత్తత తీసుకుని రాజుగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు యదువీర వడయారికి ఇప్పుడు ఎంపీ ఆయన, బీజేపీ ఎంపీ, మైసూరు ఎంపీ, మైసూరు మహారాజు, అతనికి మాత్రం మొన్న కొడుకు పుట్టాడు. సరే మరి ఎన్ని తరాలకు ఉందే మరి ఆ శాపం, ఎన్ని తరాలకు తెలియదు కానీ ఆ వంశానికి కూడా శాపం ఉందంట. అలా కొన్ని నిజంగా ఇది ఇప్పుడైతే నేపాల్ రాజవంశం విషయంలో అది నిజమైంది. మత్స్యేంద్రనాథ్ ఇచ్చిన శాపం అని తెలిసిందనమాట. అట్లా నేపాల్లో మరి పరిస్థితి అయితే ఓకే, ఆహ్వానించదగింది, స్వాగతించదగింది, కొంచెం ప్రశాంతంగానే ఉంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాని అయింది. 2026 మార్చిలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. చైనా సపోర్ట్ చేసే పరిస్థితి అస్సలే లేదు. ఇక్కడ కమ్యూనిస్టులనే తన్నిండ్రు కదా, వాళ్ళు నిలబెట్టిన వాళ్ళనే తన్నిండ్రు కాబట్టి బయటకి ఎట్లా వస్తుంది చైనా? సో ఇప్పుడు భారత్ మీద ఆధారపడాలి పూర్తిగా. నేపాల్ భారత్ మీద ఆధారపడాలి. 28 మార్గాలు భారత్ నుంచే ఉన్నాయి. అందుకే భారత్ అనుకూల మాటలు మాత్రమే మాట్లాడుతూ వస్తుంది. సుశీల గాని ఇంకా మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడున్న ప్రధాని, సైన్యం గాని, రాష్ట్రపతి గాని, కోహ్లీ మాత్రం ఈ మాట అన్నాడు మళ్ళీ రాముని గురించి. నేను అట్లా అన్నందుకనే భారత్ మీద భారత్ను బదనం చేసే, భారత్ను పూర్తిగా బదనం చేసే, భారతే దీని వెనుకుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇంకా కమ్యూనిస్టుల పన్నాగం, అది కమ్యూనిస్టుల వాళ్ళ నైజం, అది భారత్ మీదనే కుట్ర ఎంతసేపు అదనమాట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.